శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్లో ఇవాళ మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే గత శుక్రవారం తనిఖీలు నిర్వహించి శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఇవాళ తనిఖీలో కూడా నాసిరకం కూరగాయలు, ఆహార పదార్థాలు బయటపడ్డాయి. ఇప్పటికి 6 నెలల్లో 3 సార్లు తనిఖీలు చేయగా నాసిరకం కిచెన్ మెయింటెనెన్స్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచి వాటితోనే వంట చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రోజు తనిఖీల్లో భాగంగా దాదాపుగా 125 కిలోల ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. శ్రీ చైతన్య కాలేజీల సెంట్రల్ కిచెన్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎట్లాంటి ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఫుడ్స్ను గుర్తించారు అధికారులు? దీని మీద పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇక్కడ వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చదువుతుంటారు. హైదరాబాద్లో ముఖ్యంగా చాలా ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్స్లో ఉండి చదువుతూ ఉంటారు. ఆ హాస్టల్స్ అన్నింటికి వెళ్ళే ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెంట్రల్ కిచెన్ దగ్గర ఉన్నాం మనము. ఇది శ్రీ చైతన్యకు సంబంధించిన సెంట్రల్ కిచెన్. ఈ పూర్తి కిచెన్లో కూడా గత ఈ 6 నెలలుగా కూడా ఇన్స్పెక్షన్స్ అవుతూనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు రిపీటెడ్గా ఇక్కడ ఇన్స్పెక్షన్స్ చేస్తూనే ఉన్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు మారకపోవడంతో అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సెంట్రల్ కిచెన్ని లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎఫ్ఎస్ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సెంట్రల్ కిచెన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రద్దు చేసిన లైసెన్స్కి సంబంధించి వాళ్ళు ఆరా తీస్తున్నారు. నిన్న శనివారం, శుక్రవారం 2 రోజులు కూడా ఈ లైసెన్స్ రద్దు చేయడంతో ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఆపేసేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది అనే నేపథ్యంలో ఇక్కడ వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు శ్రీ చైతన్య యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు అట్లాగే ఇక్కడ సెంట్రల్ కిచెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్మికులు, సిబ్బంది కూడా ఉన్నారు. అసలు ఇప్పటికీ 3 సార్లు వచ్చారని చెప్తున్నారు కదా, మీరు ఒకవైపు అడ్డుకుంటున్నారు. సో అసలు ఏం జరిగింది? అడ్డుకోవడం ఏంటండి, ఇప్పుడు పిల్లలకి టైంకి భోజనం పెట్టాలనేది మా తాపత్రయం. దయచేసి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ మీరు కూడా చెప్తున్నారు కదా, పిల్లలకి స్టూడెంట్స్కి అందరికీ ఫుడ్ పెట్టాలి అంటే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అవ్వాలి, కాబట్టి ఇది లైసెన్స్ క్లోజ్ అయితే ఫుడ్ పెట్టలేము అని మీ వర్షన్ మీరు చెప్తున్నారు. కమిషనర్ కలిసారా? ఏమంటున్నారు? కమిషనర్ గారు కలిశాను. వారు ఒక టైం తీసుకొని మీరు అంతా రెక్టిఫై చేసుకోండి, ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చేసుకోండి అని చెప్పున్నారండి. ఎందుకు అంటే క్లోజ్ అవ్వడానికి, లైసెన్స్ క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటి? మేడం దయచేసి మీరు కొంచెం లైవ్ లేకపోతే లైవ్ కాదు, ఇది ఆషామాషి విషయం కాదు కదా, కొన్ని వేల మంది జీవితాలు కదా. మాకు జీవితాలు మాకు తెలుసు మేడం, దయచేసి మీరు కొంచెం ఆగితే ప్లీజ్. మీరు ఎందుకు కిచెన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు? అన్ని సక్రమంగానే చేస్తున్నాం. సక్రమంగా ఉంటే ఎందుకు క్యాన్సిల్ అవుతుంది లైసెన్స్? లైసెన్స్ క్యాన్సిల్ కాలేదు, దయచేసి మీరు దాని లైసెన్స్ క్యాన్సిల్ రిపీటెడ్గా అనకండి దయచేసి. ఎందుకు క్యాన్సిల్ అవుతుందండి లైసెన్స్? ఎందుకు మీరు జిహెచ్ఎంసీ అండ్ ఎఫ్ఎస్ఓ వాళ్ళతో ప్లీజ్ అండి, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను, దయచేసి ఆపుతారా? ఈ మైకులు ముఖాల మీద పొడవటాలు ఆపండి, ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ఆపండి, దయచేసి ఆపండి. మాకు మేడం మీరు ఇంతలా మీరు లిటరల్ గా మీరు హరాస్ చేస్తున్నారు మేడం, దయచేసి ఆపండి మేడం. ఎందుకు మేడం ఆపండి, దయచేసి ఆపండి. మీకు 2 చేతులు దండం పెడతాను, ఆపండి. ఎందుకు ఇవన్నీ చెప్పండి. సో ఒకసారి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేశారు? థర్డ్ టైం అండి ఇది ఇన్స్పెక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి జరిగిందండి. ఇన్ఫర్మేషన్ అంతా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ట్విట్టర్ లాగిన్ నుంచి తీసుకొచ్చండి. అంటే లైసెన్స్ క్యాన్సిల్ చేశారా? సస్పెండ్ చేశారండి, క్యాన్సిల్ చేయలేదు, సస్పెండ్ చేశారు. వీళ్ళన్నీ నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ యూజువల్ చేసేస్తారు. కూరగాయల విషయంలో కావచ్చు, నాణ్యత విషయంలో కావచ్చు, నీట్నెస్ విషయంలో కావచ్చు అనేక లోపాలు ఉన్నాయి. అందుకని లైసెన్స్కి సంబంధించి సస్పెండ్ చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ దాన్ని రివోక్ కూడా చేయొచ్చు అనేసి అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ వచ్చిన అధికారులను కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, NTV, హైదరాబాద్.